పట్టిగా నేను క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పేస్తావా? నువ్వు అడిగితే చెప్పనా? అడుగు మావయ్య. బాతు గుడ్డు పెడుతుంది, ఆవు గుడ్డు పెట్టదు ఎందుకు? బాతు పొట్టిగా ఉంటుంది, గుడ్డు పెట్టినా పగలదు. ఆవు పొడుగ్గా ఉంటుంది కదా, గుడ్డు పెట్టేటప్పుడు పగిలిపోతుంది. ఈ కలెక్టర్ అయిపోతారా? అన్ని నీ పొలికలే తమ్ముడు. మావయ్య, ఇప్పుడు నువ్వు కలెక్టర్ అవుతావా లేదా నేను చూస్తాను. ఓకే, రెడీయా? రెడీ. పందికి మాత్రమే ఉంది, మిగతా జంతువుకి లేదు. అదేమిటి? పంది పిల్ల. హే యు నో వాట్, మీరు ఫస్ట్ అరిచి ఆలోచిస్తున్నారు, బట్ ఆలోచించారండి. ట్రై దట్, ఓకే? పైసలు లేవు. కైకో జ్ఞానం ఇస్తున్నావు కదా, పుక్కట్ల నేనేం తీసుకోను. 10 రోజుల్లో మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మీ లోన్లన్నీ తీర్చేస్తానని సూర్య మాటిస్తున్నాడు. ए कौन है तू? किधर से आया? హైదరాబాద్ సే. హైదరాబాద్ నుంచి వచ్చి ఏంట్రా నువ్వు ఇక్కడ పీకేది? నువ్వు ఇక్కడే పుట్టావు కదా, నువ్వేం పీకావు? ఇప్పటిదాకా పీకిన ప్రతి బోర్డు ఎక్కడి నుంచో వచ్చినోడే. ఎప్పుడు ఎవడో రావాలి, ఏదో చెయ్యాలి. అలాగే ముంబైకి నేను వచ్చా, ఏదోటి చేస్తా, జెండా పాతేస్తా. నీకు లోన్ ఉందా? ఉంది. నీ అప్పు తీరిపోతే వచ్చి నాకు హక్కు. గుర్తు పెట్టుకున్న పేరు సూర్య. 10 दिन के बाद इधर ही मिलेंगे, पार्टी करेंगे, జెండా పాతేంగే. నువ్వు బానిసల నాయకుడివా? నువ్వెక్కడ నిలబడ్డావో తెలుసా? ఈ భైరవ సామ్రాజ్యంలో. ఇక్కడి నేల, నీరు, నిప్పు, గాలి, ఆకాశం కూడా నాదేరా. పుట్టిన ప్రతి ఎదవ భూమి తన సొంతం అనుకుంటాడు, కానీ ఏ ఎదవైనా ఈ భూమికే సొంతం. పొగరెక్కి తలగరేసి నీలాంటి వాడు పుట్టిన ప్రతిసారి తెగ నరకటానికి నాలాంటి వాడు పుడుతూనే ఉంటాడు. పుట్టాడు. ఒక్కడివేం చేయగలవు? ఒక్కడివే 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 ఒక్కడే. ఎంత దూరం వెళ్లాలన్నా ముందడుగు ఒక్కటే. ఎంత మంది మోసే చరిత్ర రాసేది ఒక్కడే. ఎక్కడికైనా ఇలాగే వస్తా, ఇలాగే ఉంటా, జనంలో ఉంటా, జనంలా ఉంటా. ఏ భైరవ్, నిన్ని కమాన్ దాటించే లోపు నాలోని సమూహాన్ని చూపిస్తా. చూస్తావా? సాబ్జీ, వీళ్ళలోంచి వచ్చిన సమూహం సముద్రం అయ్యేలాగుంది. వెళ్ళిపోదాం సాబ్జీ. వాళ్ళందరంతా భయపడుతుంటే నువ్వేంట్రా నుంచున్నావు? మహా అయితే ఏం చేస్తారన్నా, కాళ్ళ నూనె కాళ్ళ మీద పోస్తారు. నేనేం నూనె ఎందుకు పోస్తాను రా? కోర్లు పట్టకారుతో బీకుతారు. గోర్లు బీకుడేంది? వెనక నుండి ఐస్ గడ్డలు నూకుతారు, మొహం మీద యాసిడ్ పోస్తారు, అంతేగా. రే మేము ర్యాగింగ్ చేస్తున్నాం రా, 3rd డిగ్రీ అనుకున్నాడు ఏందాడు, యాసిడ్ పోసుడేంద్రా? చాలా డార్క్ నా కొడుకు. అసలు మల్లన్ గుడికి పనిచేయండి, అలాంటి పద్ధతి ఏం లేదండి కదా. ఎంత ముద్దుగున్నావు పంచలా, మంచి గాలి కూడా తగులుతుంది. పాయింట్ అది కాదు, ఇంత మోసమా, తగ, కాన్స్పిరసీ. అసలుకే బల్లులో నిద్రలేదు. మరి ఉసిరికాయ పచ్చడి తొక్క అన్నావు కదా, కష్టపడి వేస్తే ఎవడు తింటాడు ఇప్పుడు? అది మైండ్ లో పెట్టుకున్నావా? అత్తమ్మకి చెప్పనా? చెప్తావా? అత్తకి చెప్తావా? చెప్తే సపోజ్, ఓ షిట్, పొద్దున్న లేసి ఫోటోలు తీసావా? షిట్ ఏందయ్యా, నీ అయ్యా అనుకో, మస్తు ఫీల్ ఉంటది. ట్రై చేయి. క్రేజీ. ఏం వస్తున్నావు? ఇంకా ఉన్నాయి. ఏ సర్టిఫికెట్ వి చూస్తావా? ఎక్కడ? బను, ఇండియాలో అమ్మాయిలు ఇలా అయిపోయారా? అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి. ఒక్కటే పీస్, 2 కులాలు 2 మతాలు, హైబ్రిడ్ పిల్ల. నువ్వు నీ అగ్రికల్చర్ భాష. రే, వాడు నరికేసి నా కూతురు తీసుకురండి రా. ఏంటి? నిన్ను నరికి నా కూతురు తీసుకురమంటాను. దీన్ని తీసుకెళ్ళడం నన్ను నరకటం, దీన్నే మామూలుగా తీసుకెళ్ళచ్చు కదా. కోత కొయ్యకుండా పంట చేతికొస్తుందా? మేత వేయకుండా ఆవు పాలిస్తుందా? రక్తపాతం జరిగి తీరాల్సిందే. ఒక పక్క వర్షపాతం లేక చేస్తుంటే రక్తపాతం ఏంటి భయ్య? మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి. రే, ఆడు భయపడుతున్నాడు. భయ్య, నీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, అలాంటే భయం లేదు, ఇదంటే ఇంట్రెస్ట్ కూడా లేదు. దాన్ని చిన్నపిల్లని చేసి రాజస్థాన్ లో నీ చుట్టూ తిప్పుకోవడం నాకు తెలియదు అనుకుంటున్నావా? చిన్నపిల్ల. దీని సైజ్ చూసావా? రాత్రి చేసిన పనులు చూడాలి, దడుచుకు చచ్చిపోయాడు. ఎన్నన్నా చెప్పరా, నువ్వు అలా చేయటం మాత్రం తప్పురా. ఎలా చేయటం? జీవితంతో పందెం గాయటం, అది 10 ఏళ్ల వయసులో. కరెక్ట్ అంటారా? ఎవరి జీవితం ఎవరు పందెం కాశారు? ఎవరి వయసు 10 ఏళ్ళు? నేను ఇన్ఫర్మేషన్ చెప్పట్లేదండి, ఫీలింగ్ గురించి చెప్తున్నాను. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ఎవరు రేపింది? ఏంటా గాయం? ఎప్పుడో 12 సంవత్సరాల క్రితం జరిగిన విషయం సార్ అది. అదే, ఏంటా విషయం? చెప్తే చెరిగిపోయే తప్పు కాదు సార్ అది. అలాంటప్పుడు ఎందుకు మొదలెట్టారా? నా మానాన్ని నేను మాడిపోయిన మసాలా దోశ తింటుంటే జ్యోతిలక్ష్మి డాన్స్ చేసినట్టు వినిపించకుండా, కనిపించకుండా, చూపించకుండా తినేసింది ఎవరు? అసలేం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది?
నాకిప్పుడే తెలియాలి, తెలియాలి, తెలిసి తీరాలి. అట్లా బజార్కి పోతున్నా, వస్తావా? Huh? బజార్కొస్తావా? You're asking me to come? All right. Just give me a minute. Whoa, what's wrong? ఎట్లా వస్తావా? Kaiko, I'm comfortable. రోజు ఎట్లు చెడ్డీలు వేసుకొని తిరుగుతారు ముగ్గురు. షెడ్యూల్ కాదు, షార్ట్స్. సీజన్ బట్టి. అయినా ఐఎమ్ కంఫర్టబుల్. నీకేం ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదండి. ఊర్లో అమ్మాయిలు తట్టుకోలేరు మీ కాల్ చూసి. ఏం చేస్తుంటావు? అదే అమెరికాలా? మెడిసిన్ చేస్తున్నా. ఐమ్ గోనా బి ఎ డాక్టర్. ఓహో, బాయిలర్ కూడా. ఈడ ప్రతోడు డాక్టరో ఇంజనీరో అంతే. అందరూ ఒక్క తీరుగా ఉంటారు, ఒక్క తీరుగా ఆలోచిస్తారు. బాయిలర్ కూడా లెక్క. ఈడ చదువుకుంటారు, అమెరికాకి జంప్ అవుతారు. పైసలు పైసలు. మీకు ఇష్టమా పైసలు? మీ గుడ్లు ఫ్రీగా ఇస్తారా? అదే పైసలు లేకుండా గుడ్లు ఇస్తారా? అబ్బా, ఏం దమాకమా? మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు? ఇంతకుముందు నేను కొట్టినాడు. ఓ, ఏం చేస్తుంటారు మీరు? మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం? నువ్వేమనుకుంటున్నావు నా గురించి? అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే. పని పాట లేని పోకిరి అనుకుంటా. కరెక్ట్, మనం అదే. ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని చేసుకోవచ్చుగా. ఖాళీగా ఎవడున్నాడు? డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా. ఏదైనా అంటే ఇప్పుడు నీకోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా, మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను. ఎందుకలా? సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఈడు మంచోడా చెడ్డోడా అని ఆలోచిస్తున్నావు కదా, ఖచ్చితంగా మంచోడని అయితే కాదు. రఘు ఎక్కడ ఉన్నాడు అంకుల్? దొడ్డిపోయిండు. అంకుల్ దొడ్డికి పోయిండమ్మా. ముఖమైంది అట్లా పెట్టింది. నడి ఎవరు వచ్చింది? సుచిత అంట. సుచిత ఏడికి పోయినంటే ఏం చెప్పినావు? దొడ్డిపోయినావు అని చెప్పినారా? దొడ్డికి పోయినా ఎందుకు చెప్పినావు డాడీ? దొడ్డికి పోయినప్పుడు దొడ్డికి పోయినావు అని చెప్పా, గాంధీ చౌక్ పోయినావు అని చెప్తారా? దొడ్డికి పోయినా చెప్తారా? వాష్రూమ్ పోయా అని చెప్పాలి. హలో లడ్డు, దొడ్డికి పోయినావా బిడ్డ? దొడ్డుకు పోయినావా? ముడ్డి కడుక్కున్నావా? కడ్రాయి వేసుకుని కొబ్బరి నూనె పెట్టుకున్నావు? ఏం డాడీ నువ్వు ఇది? పెద్దలు చెప్పిన మాట వినాలే బిడ్డ. మా ఈ కొబ్బరి నూనె మామా? అది కాదురా, కడ్రాయి వేసుకుంటే కట్ అవుతాయి కదా, కొబ్బరి నూనె రాసుకుంటే కట్ కాదు. స్టేజ్ మీదకి సింపుల్ గా నడిచి వస్తాను సార్ అన్నారు, కుదరదన్నారు. చూశారుగా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారు. సరే సార్, సింపుల్గా నా స్టైల్లో ఒక బులుగు చొక్కా వేసుకొని ఈవెంట్కి వస్తాను, కుదరదన్నారు. చూశారుగా డ్రెస్సింగ్ ఎలా సెట్ చేశారు. అదేంటండి గుండీలు లేవు, ఒక 2-3 బటన్స్ అని ఇవ్వండి అన్నాను, కుదరదన్నారు. స్టైల్ ఇంతేనమ్మా అంట. ఇంకా నయం, చొక్కా లేకుండా రమ్మన్లా. నెక్స్ట్ అదేనేమో. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురితో ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయిందత్త. నువ్వంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక్క మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ మేము ఉన్నామని గుర్తించత్తా. దయచేసి గుర్తించు. ఫోన్ చేయరా గౌతమ్, ఒక్కసారి నాన్నతో మాట్లాడాలని బెంగగా ఉందిరా. ఎక్కడ నగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు.